ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ గురించి. మన డ్రూ మ్యాకెంటైర్ అంట తొందరలోనే స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేస్తాడంట. ఇప్పుడు ఒక ఫ్రెష్ స్టోరీ స్టార్ట్ చేయొచ్చు మన డ్రూ మ్యాకెంటైర్‌కి. అండ్ స్మాక్ డౌన్ కూడా అంతా బోరింగ్‌గానే ఉంది కాబట్టి డ్రూ మ్యాకెంటైర్‌ని రిటర్న్ చేపించాలని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. డ్రూ మ్యాకెంటైర్ కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట. ఆయన రీసెంట్‌లీ వర్కౌట్ చేస్తూ కనిపించిండు. వర్కౌట్ చేస్తుండంటే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తొందరలోనే. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ గూడా అంతే. సీఎం పంక్ గూడా తొందరలోనే రిటర్న్ చేయొచ్చంట. అండ్ వర్కౌట్ చేస్తున్నాడు. సీఎం పంక్ ఇంకా స్ట్రాంగ్‌గా రెడీ అవుతున్నాడు. ఫుల్‌గా ప్యాక్ అయిపోయిన మన సీఎం పంక్ పవర్ ప్యాక్‌లా కనిపిస్తున్నాడు. సీఎం పంక్ గూడా తొందరలోనే రిటర్న్ చేస్తాడంట. అండ్ సీఎం పంక్‌కి ఒక ఫ్రెష్ స్టోరీ లైన్ స్టార్ట్ అవుతదని మనకి అప్డేట్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్‌లీ మాస్క్ వర్సెస్ మాస్క్ మ్యాచ్ జరిగింది గదా! ఈ మ్యాచ్‌ని ప్రొడ్యూస్ చేసింది ఎవరో తెలుసా? పీట్ డన్. పీట్ డన్ అందరూ మర్చిపోయి ఉంటారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. పీట్ డన్ ఒక సూపర్ స్టారే. మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టారే. కానీ ఒక ప్రొడ్యూసర్‌లా మారిపోయిండు రీసెంట్‌లీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ గురించి. బ్రాన్ బ్రేకర్‌కి మళ్ళొకసారి ఇంజ్యూరీ అయింది. రీసెంట్‌లీ లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండు. అండ్ అక్కడ దెబ్బ తగిలినట్టుగా అర్థమవుతుంది. రీసెంట్‌లీ మన బ్రాన్ బ్రేకర్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండంగా అండ్ మన బ్రాన్ బ్రేకర్ ఇంటికెళ్తూ ఉండంగా అక్కడ కుంటూ ఎళ్ళిండనమాట. మళ్ళొకసారి ఇంజ్యూరీ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఈ ఇంజ్యూరీ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళే ఛాన్స్ లేదన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అది మైనర్ ఇంజ్యూరీయే అంట. ఇంతకు ముందులా బ్రేక్ తీసుకునే ఇంజ్యూరీ అయితే కాదంట. అండ్ ఏదైనా సరే ఇంజ్యూరీ అనేది ఇంజ్యూరీయే. కంటిన్యూగా ఇంజ్యూరీస్ జరుగుతున్నాయి. ఈ విజన్ టీమ్‌లో బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూర్డ్, బ్రాన్ బ్రేకర్ ఇంజ్యూర్డ్ అండ్ మళ్ళీ రిటర్న్ చేసిండు. మళ్ళీ ఇంజ్యూర్డ్ అంటున్నారు. అండ్ అటు లోగన్ పాల్ గూడా ఇంజ్యూర్డ్ అయిపోయిండు. ఈళ్ళకి ఏమైందో ఏమో గానీ ఆ విజన్ టీమ్‌కి బ్యాక్ టు బ్యాక్ ఇంజ్యూరీస్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. రోమన్ రెయిన్స్ ఒక ఫోటోని షేర్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. దీనికి క్యాప్షన్ ఏమి ఇచ్చిండంటే టఫ్ లవ్ అంట. కఠినమైన ప్రేమ. అంటే ఈళ్ళు ఫ్యామిలీ మెంబర్సే. కానీ యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం జేకబ్ ఫాటోకి ఈళ్ళతో కలవడం ఇష్టం లేదు గదా! ఫోటో చూస్తే గూడా అర్థమవుతుంది. జేకబ్ ఫాటో కోపంగా, బాధతోనే ఉన్నాడు. ఎక్నాలెడ్జ్ జేసిండు గానీ అదేదో ప్రేమతో అన్నట్టుగానైతే లేదు. అందుకనే టఫ్ లవ్ అని మన రోమన్ రెయిన్స్ క్యాప్షన్ ఇచ్చిండు. మరది కంటిన్యూ అవుతదా? ఇప్పుడు కోపమైతే ఉంది. బాధనైతే ఉంది జేకబ్ ఫాటోకి. బట్ అది ఫ్యూచర్‌లో పర్లేదు. మా ఫ్యామిలీ అని కలిసిపోతాడా? లేదంటే బెట్రైజ్ చేస్తాడా? అనేది చూడాలి. చాలామంది అంటున్నారు బెట్రైజ్ కంపల్సరీ జరుగుతదని రోమన్ రెయిన్స్‌కి కంపల్సరీ జేకబ్ ఫాటు బెట్రైజ్ చేస్తాడు అని అంటున్నారు. అండ్ అది ఇంత తొందరగానా? ఇంత తొందరగా బెట్రైజ్ చేస్తే ఇప్పుడు ఈళ్ళొక స్టోరీ లైన్ తీసుకొచ్చి ట్రైబల్ కాంబాట్ అని అందులో ఓడిపించి జేకబ్ ఫాటుని ఎక్నాలెడ్జ్ చేపించి ఇప్పుడు మళ్ళీ వెంటనే బెట్రైజ్ చేస్తే కరెక్ట్ ఉండదు గదా! కొంచెం టైం పట్టొచ్చు మేబీ. దానికి ఇంకా సాలిడ్ రీజన్స్ దొరకాలి జేకబ్ ఫాటుకి. అప్పుడు మన జేకబ్ ఫాటు రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బాలర్ గురించి. ఫిన్ బాలర్ ఇప్పుడు స్మాక్ డౌన్ సూపర్ స్టార్ గదా! స్మాక్ డౌన్‌కి ట్రేడ్ చేసింది గదా డబ్ల్యూడబ్ల్యూఈ. ఎందుకంటే ఈ డామినిక్ మిస్టీరియో, ఈ జడ్జ్‌మెంట్ డేతో ఫ్యూరీని ఆపేసి, అక్కడి నుండి ఆపేసి స్మాక్ డౌన్‌కి పంపించి ఒక కొత్త స్టోరీ లైను మన ఫిన్ బాలర్‌కి ఇద్దామని, ఒక న్యూ స్టార్ట్‌ని ఫిన్ బాలర్‌కి ఇద్దామని అందుకనే స్మాక్ డౌన్‌కి పంపించిందంట. అండ్ ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏందంటే ఇప్పుడు రియా రిప్లీ, డేమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరూ స్మాక్ డౌన్‌లో ఉన్నారు గదా! మేబీ వాళ్ళతో కలిసినా కలవచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. డేమియన్ ప్రీస్ట్‌తో, ఆర్-ట్రూత్‌తో, రియా రిప్లీతో కలిసినా కలవచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన ఫిన్ బాలర్ ట్విట్టర్‌లో ట్వీట్ ఏసిండు. కొంతమంది సూపర్ స్టార్స్ నేమ్‌ని మెన్షన్ చేసి వీళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంచుకోవాలా? లేదంటే శత్రువులుగా ఉంచాలా? అన్నట్టుగా ట్వీట్ అయితే జేసిండు. అంటే వీళ్ళతో కలిసి ఉండాలా? లేదా ఫైట్ జేయాలా? అన్నట్టుగా మెన్షన్ చేసిండనమాట. చూద్దాం మరి స్మాక్ డౌన్‌లో ఎంత మంచిగా చూపిస్తారో ఫిన్ బాలర్‌ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. ఈ రోజున ఏజే స్టైల్స్ బర్త్‌డే. అంటే మనకి నిన్న, బట్ వాళ్ళకైతే ఈ రోజే గదా! ఈ రోజున ఏజే స్టైల్స్ బర్త్‌డే అండ్ జాన్ సీనా గూడా ట్రిబ్యూట్ ఇస్తూ ఏజే స్టైల్స్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిండు. అండ్ మీలో ఎవరైనా ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. హ్యాపీ బర్త్‌డే టు ఏజే స్టైల్స్ అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లివ్ మోర్గన్ గురించి. లివ్ మోర్గన్ ఛాంపియన్ అయినప్పటి నుండి తనకొక మ్యాచ్ అనేది బుక్ చేస్తలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ యాక్చువల్‌గా ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడు లివ్ మోర్గన్, స్టెఫనీ వాకర్‌తోనే ఫ్యూడ్‌లో ఉండాలంట.
బట్ స్టెఫనీ వాకేర్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయింది ఇంజరీ వల్ల. సరే తనకి ఇంజరీ అయిపోయింది. ఇప్పుడు లివ్ మోర్గన్‌కి అయితే మ్యాచ్ ఇవ్వాలి గదా! సో, తనతోనే మ్యాచ్ బుక్ చేయాలి. తనతోనే ఫ్యూడ్‌లో చూపించాలి అన్న ఉద్దేశంతో మన డబ్ల్యూడబ్ల్యూఈ లివ్ మోర్గన్‌కి అసలు మ్యాచ్ బుక్ చేస్తలేదు. మేబీ లివ్ మోర్గన్‌ని ఓడించేది స్టెఫనీ వాకేరే గావచ్చు. సో, ఆ టైప్‌లో ఏమన్నా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసింది గావచ్చు. సో, అందుకని మేబీ లివ్ మోర్గన్‌కి మ్యాచెస్ ఇస్తలేదు గావచ్చు. సరే ఇప్పుడు స్టెఫనీ వాకేర్ ఎన్ని రోజులకొస్తదో మనకి తెలియదు. సో, లివ్ మోర్గన్‌కి నార్మల్‌గా టైటిల్‌ని గూడా డిఫెండ్ చేపించారు గదా! సో, అది గూడా లేదనమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకైతే లివ్ మోర్గన్ ఫస్ట్‌గా స్టెఫనీ వాకేర్‌తోనే ఫ్యూడ్‌లో రావాలి అన్నట్టుగా ఈ టైంలో అనుకుంటున్నారంట. అండ్ అంతే గాదు నిక్ ఖాన్ ఒక మాట చెప్పిండు. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే కొన్ని స్టోరీ లైన్స్ నచ్చనప్పుడు ఫ్యాన్స్ హేట్ చేస్తారు గదా! సో, ఇప్పుడు ఫ్యాన్స్ ఎంత హేట్ జేషినా, ఎంత క్రిటిసైజ్ జేషినా ఇప్పుడు స్టోరీ లైన్స్ బాగాలేవు. బోరింగ్ స్టోరీ లైన్స్, బోరింగ్ ఛాంపియన్స్ అండ్ వ్యూవర్‌షిప్ గూడా ఎక్కువ రావట్లేదు గదా! అని ఫ్యాన్స్ ఎంత గోల చేషినా మేము స్టోరీ లైన్స్‌ని మార్చము. మేము అనుకున్న స్టోరీ లైన్‌లోనే మేము తీసుకెళ్తాము. ఇప్పుడు ఫ్యాన్స్ ఏదో ఇది నచ్చలేదు అని, ఇది హేట్ చేస్తున్నారని, ఇదంతా బాలేదు అన్నంత మాత్రాన మేము స్టోరీ లైన్స్‌ని మార్చము అని నిక్ ఖాన్ చెప్పిండనమాట. సో, ఇప్పుడు చాలా కేసెస్‌లో చాలామంది ఫ్యాన్స్‌కి స్టోరీ లైన్స్ నచ్చట్లేవు. సో, ఫ్యాన్స్ నుండి బలమైన రీజన్స్ ఉన్నాయి. బట్ ఈళ్ళేమైనా మంచి స్టోరీ లైన్స్‌లో చూపిస్తున్నారంటే అది లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎందుకు హేట్ జేస్తారు? ఒక స్టోరీ లైన్ మంచిగా లేకపోతేనే గదా! ఒక ఫీడ్ మంచిగా లేకపోతేనే గదా! అందుకే హేట్ జేస్తారు. సరే ఇది కొంతమందికి ఎంత మంచిగా బుక్ చేసినా, బుక్ చేయకున్నా ఉంటారు. కొంతమంది హేటర్స్ ఉంటారని అర్థం జేసుకోవచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో మెజారిటీ ఫ్యాన్స్‌కి ఇవి నచ్చట్లేదు అంటే అప్పుడైనా వీళ్ళు అర్థం జేసుకోవాలి గదా! సరే ఈ హేట్ అనేది ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా ఉంటది. కానీ మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు హేట్ చేస్తున్నారని వీళ్ళు అర్థం చేసుకోవాలి గదా! ఇప్పుడు లేదో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ ఫుల్లు చీర్ జేస్తారు. స్టోరీ లైన్స్ ఎట్లా ఉన్నా, మ్యాచెస్ ఎంత మంచిగున్నా, మంచిగా లేకున్నా చీర్ జేస్తారు. బట్ నార్మల్‌గా రా అండ్ స్మాక్ డౌన్‌లో ఈ యూఎస్ఏలో జరిగినప్పుడు వాళ్ళకి అర్థమవుతది గదా! స్టోరీ లైన్స్ ఎట్లా ఉన్నాయనేవి. అప్పుడు అర్థమవుతది గదా! అప్పుడు సినారియో వేరే ఉంటది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో గూడా చాలామంది ఫ్యాన్స్ హేట్ జేస్తున్నారు. అండ్ ఇప్పుడు స్టేడియంలో గూడా చాలామంది హేట్ జేయడం స్టార్ట్ జేసేసినారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేయాలి ఫ్యాన్స్ మాటల్ని గూడా. మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు బాలేదని అంటున్నారనేది కొంచెం కన్సిడర్ చేస్తే మంచిగుంటది. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ పట్టించుకోదంట ఆ సోషల్ మీడియా క్రిటిసిజంని. రీసెంట్‌లీ నిక్ ఖాన్ చెప్పిండు. ఇది ఇప్పుడు చెప్పిండు, ఇంతకు ముందు గూడా చెప్పిండు అండ్ ఇన్ ఫ్యూచర్‌లో గూడా చెప్తారు. ఇది ఎప్పటి వరకంటే డబ్ల్యూడబ్ల్యూఈ నాశనం అయిపోయేదాకా, పూర్తిగా నాశనం అయిపోయేదాకా వీళ్ళకి అర్థం కాదన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళు రియలైజ్ అయ్యి ఫ్యాన్స్ మాట ఇనాలని అర్థం చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఎప్పుడు అంటే తెలుసా? రస్సెల్ మేనియాలోనంట. నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా కోసం ఇదొక ఆల్టర్‌నేటివ్ ప్లాన్ అంట. అంటే రియల్ ప్లాన్ ప్రకారం ఇప్పుడైతే రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ అంటున్నారు. ఒకవేళ రాక్ అవైలబుల్‌గా లేకపోతే రోమన్ రెయిన్స్ వర్సెస్ ఓబాఫెమి మధ్యలో మ్యాచ్ జరుగుతదంట. సో, ఇప్పుడు రాక్ అవైలబుల్‌గా ఉంటే రాక్ వర్సెస్ రోమన్ రెయిన్సే మ్యాచ్ జరగొచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ జరుగుతదంట. రాక్ అవైలబుల్‌గా ఉన్నా, లేకున్నా ఒక నెల జస్ట్ ఒక నెల మందం కరెక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి వర్కౌట్ చేస్తూ మ్యాచ్‌లో ఫైట్ చేయొచ్చు. ఇది డ్రీమ్ మ్యాచ్ చాలామందికి. అది కూడా సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరగదనమాట. రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్. అండ్ ఇంకొక రీజన్ బి ఉండొచ్చు. ఈ మ్యాచ్‌ని ఎందుకు సౌదీ అరేబియాలో పెట్టాలి? మనం యూఎఫ్‌సీలో పెడితే మంచిగుంటది అన్నట్టుగా ఒక రీజన్ గూడా ఉండొచ్చు వాళ్ళకి. బట్ ఇప్పుడేందంటే సౌదీ అరేబియాలో వాళ్ళకి మంచి మంచి మ్యాచెస్ గావాలి, లెజెండ్స్ గావాలి గాబట్టి మేబీ అక్కడ బెడితే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ టైమ్ రెసల్‌మేనియా సౌదీ అరేబియాలో జరుగుతుంది గాబట్టి ఈ ఛాన్స్ తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ పెట్టాలి అని వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పటి వరకైతే ప్లాన్ అదే అంట. రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్. ఇది అవైలబుల్‌గా లేకపోతే, రాక్ రాకపోతే మేబీ రోమన్ రెయిన్స్ వర్సెస్ ఓబాఫెమి మధ్య మ్యాచ్ జరుగుతదంట. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా అసలు రోమన్ రెయిన్స్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్ అది గూడా రెసల్ మేనియాలో అంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రెయిన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి. ఆల్రెడీ నిన్న సెత్ రాలిన్స్ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిండు, టీజ్ ఇచ్చేసిండు. సో, నాకు రోమన్ రెయిన్స్ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్ కావాలి అని విత్ ఎ వన్ సైన్ గూడా చూపించిండు రోమన్ రెయిన్స్ కోసం. అండ్ ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో అంటే ఫుల్ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన సెత్ రాలిన్స్‌కే. సెత్ రాలిన్సే బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. ఫుల్ ఫేవర్‌లో ఉన్నాడు సెత్ రాలిన్స్. ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ విన్ అవ్వడానికి
ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ విన్ అవుతే కంపల్సరీగా రోమన్ రీన్స్‌నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే సెత్ రాలిన్స్‌కి కావాల్సింది రోమన్ రీన్స్ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్, తన ఛాంపియన్‌షిప్ కాబట్టి కంపల్సరీగా దాన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ జరగొచ్చు. సో, ప్రెజెంట్ సినారియో ఇట్లా ఉంది. కాకపోతే ఇక్కడ విజన్ టీమ్‌కి, సెత్ రాలిన్స్‌కి అంతా అయిపోయిందా? ఎండ్ అయిపోయిందా ఇక్కడితో? ఇంకా కంటిన్యూ చేస్తారా? ఇంకా కంటిన్యూ చేస్తే మేబీ సెత్ రాలిన్స్ ఇక్కడ విన్ అవ్వకపోవచ్చు. ఒకవేళ విన్ అయినా సరే మళ్ళీ వాళ్ళొచ్చి ఆపేస్తారు సెత్ రాలిన్స్‌ని. అండ్ ఇదన్నమాట క్వెషన్ మార్క్ ఉంది. ఇప్పుడు విజన్ టీమ్‌తో ఎండ్ అయిందా? సెత్ రాలిన్స్‌కి ఎండ్ కాలేదా? అనేది క్వెషన్ మార్క్. అండ్ బ్రాన్ బ్రేకర్‌నైతే ఓడించిండు. సో, నాకు తెలిసి ఇక్కడితో ఎండ్ చేస్తే మంచిగుంటదని అనిపిస్తుంది. అంతగానం ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. సో, వాళ్ళకి వేరే ఫ్యూడ్ చూపించాలి. అండ్ ఈళ్ళు బ్యాక్ టు బ్యాక్ అందరూ ఇంజ్యూర్ అయిపోయినారు కాబట్టి ఇక చేసేదేం లేదక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు గూడా. సో, అందుకనే సెత్ రాలిన్స్‌కి ఫ్రెష్ ఫ్యూడ్ ఇస్తే మంచిగుంటది. అది కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌ని విన్ అయ్యి రోమన్ రీన్స్‌తో సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదని అనిపిస్తుంది. ప్రెజెంట్ చాలామంది ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో గూడా అంటే బిగ్ మ్యాచెస్ గావాలి. సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ ఇవి బిగ్ మ్యాచెస్‌గా మారిపోతున్నాయి. సో, ఇప్పుడు మ్యాచ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో?